హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు క్రక్స్. ఈరోజు మనము కంప్యూటర్లలో వాడే ఆర్ ల్యాప్టాప్లలో వాడే రెండు ముఖ్యమైన మెయిన్ పాపులర్ ప్రాసెసర్స్ గురించి తెలుసుకుందాం. అవి ఇంటెల్ అండ్ రైజెన్. మనమందరూ జనరల్గా దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇంటెల్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, రైజెన్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మనం ఏదైనా ల్యాప్టాప్ కొత్తది కొనుక్కుందాం ఆర్ చూస్ చేసుకుందాం అనుకుంటే ఎవరైనా మన ఫ్రెండ్స్ని ఆర్ పక్కవారిని అడిగినప్పుడు వాళ్ళు ఎమ్మటే ఇచ్చే సలహా ఇంటెల్ తీసుకో, రైజెన్ వేస్ట్ అని అంటారు. ఓకే, నేను ఒప్పుకుంటాను రైజెన్ వేస్ట్. కాకపోతే అది ఇప్పుడు ఆ రైజెన్ బుల్డోజర్ మోడల్ ప్రాసెసర్ తీసుకొచ్చినప్పుడు దాని పాపులారిటీ అంత సరిగ్గా లేనప్పుడు, అది అప్పుడప్పుడు స్టార్టింగ్లో ఫామ్ అవుతున్నప్పుడు దానికి ఎక్స్పీరియన్స్ సరిగ్గా లేదు. బట్ నవ్వేడేస్ అనేది రైజెన్ చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఇన్ఫ్యాక్ట్ కంపేర్ టు ఇంటెల్ రైజెన్ చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అఫ్కోర్స్ ఇంటెల్కి థర్మల్ హిస్టరీ బాగా ఉంది, థర్మల్ మేనేజ్మెంట్ మంచిగా చేయగలుగుతుంది దాని క్సినాన్ ఎఫిషియన్స్ ప్రాసెసర్స్తో. బట్ ఎంతవరకు అని ఇంటెల్ మనం యాక్సెప్ట్ చేయగలమంటే ఒక రేంజ్ వరకు ఇంటెల్ బాగా ఉంటుంది, లైక్ i3 i5. బట్ ఒకప్పుడు మనకు ఒక మిత్ ఉండేది, అదేంటంటే 40K లోపు తీసుకునే ల్యాప్టాప్స్లలో రైజెన్ తీసుకుంటే ప్రైస్ టు పర్ఫార్మెన్స్ బాగా ఉంటుంది, బెస్ట్ ఇన్ బడ్జెట్ అని. బట్ ఇప్పుడు నవ్వేడేస్ అనేది రైజెన్ చాలా ఇంప్రూవ్ అయింది. అది ఎలాగంటే ఇప్పుడు మన సపోజ్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ప్రాసెస్ తీసుకోండి, రైజెన్ 5, రైజెన్ 7, రైజెన్ 3. దే ఆర్ మోర్ టు ఇంప్రూవ్ ఇన్ దేర్ ఎఫిషియన్సీస్ అండ్ దేర్ పర్ఫార్మెన్సెస్. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంటెల్ ఆర్ రైజెన్ చూసుకుంటే రైజెన్ చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అకార్డింగ్ టు దే ప్రైస్ టు బడ్జెట్ రేషియో. సో నా ఆప్షన్ రైజెన్ తీసుకోవడం చాలా బెస్ట్. ఇన్ఫ్యాక్ట్ మీరు గేమింగ్స్ బాగా ఆడతారు, లేదంటే మంచి మల్టీ ప్రాసెసింగ్ లేదంటే బిగ్ టాస్క్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు రైజెన్ ఈజ్ బెస్ట్ చాయిస్ ఐదర్ ఆఫ్ ఇంటెల్. లైక్ i7 టు రైజెన్ 5 చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. టు ది మనం ప్రాసెసర్ని వాటి ఆర్కిటెక్చర్ మీద కూడా డిసైడ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంటెల్ అనేది ఎబో 10mm 14mm ఇంకా ఎబో 14mm వరకు డిజైన్ చేస్తుంది. బట్ రైజెన్ అనేది లేటెస్ట్గా ఇప్పుడు ప్రజెంట్ 7nm మీద బిల్డ్ అయిన టెక్నాలజీ పైన ప్రాసెసర్ బిల్డ్ చేస్తుంది. అదే ఇంటెల్ 10nm. సో ఈ నానోమీటర్ అనేది ఎంత తక్కువ ఉంటే పవర్ కన్జంప్షన్ అది తక్కువగా ఉంటుంది. వీటిని కూడా కన్సిడర్ చేసి AMD ఇస్ బెస్ట్ అని మనం డిసైడ్ చేయొచ్చు. వర్క్ చేస్తుంది టు ది ప్రైస్ రేషియో. అఫ్కోర్స్ ఐ యాక్సెప్ట్ దట్ ఇంటెల్ తన సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, రైజెన్ మల్టీ కోర్లో బాగా పర్ఫామ్ చేస్తుంది. బట్ రైజెన్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది, దాని థర్మల్ స్టెబిలిటీ కూడా బాగా ఉంది. దాని థర్మల్ హిస్టరీ ఒకప్పుడు బుల్డోజర్ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు రైజెన్ AMD తీసుకొస్తున్న రైజెన్ ప్రాసెసర్స్తో చాలా ఇంప్రూవ్ అయింది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రాసెసర్ చూస్ చేసుకుంటున్నప్పుడు కన్సిడర్ ది రైజెన్. ఇంటెల్తో పాటు రైజెన్ని కూడా కన్సిడర్ చేసి మీకు నచ్చిన ప్రాసెసర్ తీసుకోండి. రైజెన్ మనకు చాలా తక్కువ బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్, మంచి స్పెసిఫికేషన్స్ ఇస్తుంది. సో కన్సిడర్ ది రైజెన్. ఇంటెల్ రైజెన్ కంపారిజన్లో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు క్రక్స్. చూస్తున్న వాళ్ళు తక్కువైనా కూడా అందులో సబ్స్క్రైబర్స్ ఇంకా తక్కువగా ఉన్నారు. ప్లీజ్ లెట్ అవర్ ఛానల్ టు గ్రో. థ్యాంక్ యూ.